సో ఇట్లాంటివి పలుకుతున్నప్పుడు, ఇలాంటి రోజు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఇష్టమైన స్వాతంత్ర సమరయోధులు ఎవరు? నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు మనం స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొని మనకు మనం పరిపాలించుకునే స్థాయికి మనం వచ్చామంటే అది గర్వంగానే ఉంటుంది. ఏంటంటే పరాయి పాలనలో ఎన్నో సంవత్సరాలు 200 సంవత్సరాలు పైగా మనం పరాయి పాలనలో మగ్గి ఏ విధంగా అయితే మనం చెప్పుకోవడానికి మన బాధలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నాం. అప్పుడు అంత దారుణంగా మనల్ని హింసించడం తెల్లవాళ్ళు చాలా దారుణమైన విషయం. అయితే దాన్ని సంపాదించడం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలకు తెగించి మరి పోరాటం వల్లనే వచ్చింది. వాళ్ళలో మనకి నాకు ఇష్టమైనది అయితే మాత్రం అల్లూరి సీతారామరాజు మరియు భగత్ సింగ్. వాళ్ళ పోరాట పటిమ చాలా బాగుంటుంది. ప్రాణత్యాగానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. అదే విధంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఏంది పని చేసే విధానంలోనే స్టైల్ వేరు ఉంటుంది. ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క విధంగా. అట్లానే స్వాతంత్ర సమరయోధులు కూడా వాళ్ళ స్టైల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉద్యమాన్ని నడిపారు. అది మెయిన్. అందరూ ఒకే పంతాలో ఉద్యమం నడపాలని ఏం లేదు. ఉద్యమం అనేది ఏ రకమైన చేయొచ్చు, అనేక విధాలుగా చేయొచ్చు. ఉద్యమాన్ని ఒకరు చెప్పి చేయొచ్చు, ఒకరు చెప్పకుండా తమ నిరసనని వ్యక్తం చేయొచ్చు. అలా వ్యక్తం చేయటంలో ఒక్కొక్కరితే ఒక్కొక్క స్టైలు. మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయలేం. స్వాతంత్ర సమర యోధులను వాళ్ళ స్టైల్ వాళ్ళదే. అందరికి ఒకే పంతా ఉండాలనే నియమం ఏమో ఉండదు.